అండ్ నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, త్రిబుల్ స్టార్ క్వశ్చన్ ఇది కూడా. ఓకేనా, ఏంటది? ఏ balloon which always remains spherical, spherical on inflation is being inflated by pumping, inflated by pumping in 900 cubic centimeters, in 900 cubic centimeters of gas per second, పంప్ చేస్తున్నాడు. ఏ బెలూన్ విచ్ ఆల్వేస్ రిమైన్స్ స్పెరికల్ ఇన్ ఇన్ఫ్లేషన్. మనం గాలి వదలడంతో అది ఎప్పుడు కూడా మనకి స్పెరికల్గా ఉంటుందని చెప్పేసి ఎజ్యూమ్ చేసుకోవాలి. స్పెరికల్గా ఉంటుంది. ఈజ్ బీయింగ్ ఇన్ఫ్లేటెడ్ బై పంపింగ్ ఇన్ 900 cubic centimeters ఆఫ్ గ్యాస్ పర్ సెకండ్. అంటే వాల్యూమ్ ఇచ్చాడమంట మనకు 900 cubic centimeters పర్ గ్యాస్ మనకి పంప్ చేస్తున్నాడు పర్ సెకండ్. అంటే dV/dt ఈజ్ కూడా మనకి ఎంత ఇచ్చాడు? 900 cm³ per second ఇచ్చాడనమాట. అది అర్థం. అయితే ఫైండ్ ద రేట్ అట్ విచ్ the radius of balloon increases when the radius is 15 cm. Increases when the radius is 15 centimeters. ఓకేనా, అయితే ఫైండ్ రేట్ అట్ విచ్ రేడియస్ ఆఫ్ బెలూన్ ఇంక్రీజెస్ వెన్ ది రేడియస్ ఈజ్ 15 centimeters. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 15 centimeters దగ్గర మనకి రేడియస్ ఎంత ఇంక్రీజ్ అయిందో చూడండి. అంటే dr/dt మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? మనకి ఏమి ఇచ్చాడు? dV/dt ఇచ్చాడు. ఓకేనా, dV/dt ఇచ్చాడు. ఆర్ లెట్ సొల్యూషన్లో లెట్ ఆర్ బి the radius and volume of sphere. Volume of sphere at time t అనుకుందాం. గివెన్ dV/dt ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 900 cm³ per second అండ్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 15 centimeters. ఇవి ఇచ్చాడు. ఓకేనా, మనకి dr/dt మనం ఫైండ్ అవుట్ చేయాలి. dr/dt మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఓకేనా, ఇప్పుడు మనకి ఏం తెలుసు? వాల్యూమ్ ఆఫ్ స్పియర్ v ఈజ్ ఈక్వల్ టు 4/3 πr3. ఇది మనకు తెలుసు, 4/3 πr3. డిఫరెన్షియేట్ v విత్ రెస్పెక్ట్ టు t. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? dV/dt ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇది 3r² ఇంటూ dr/dt. విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాం కాబట్టి dr/dt ఒకటి వస్తుంది.
ఇప్పుడు ఈ త్రీ రెండు క్యాన్సిల్. ఓకే, ఏమవుతుంది మనకి 4 pi r square into dr by dt. ఇది dv by dt. బట్ గివెన్ dv by dt ఈజ్ ఈక్వల్ టు 900 cm³ per second ఇచ్చాడు మనకి. 900 cm³ పర్ మనకు సెకండ్ ఇచ్చాడంటే వాట్ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఈక్వల్ దీస్ టూ. అంటేనా dv by dt ఇచ్చాడు కాబట్టి అంటే 4 pi r square into dr by dt ఈజ్ ఈక్వల్ టు 900. అన్నిటికీ ఒకటే మనం ప్రాసెస్ చేస్తాం, జాగ్రత్తగా మీరు అదే గమనించాలి. ఇక్కడ అదే కన్ఫ్యూజ్ ఉంటుంది, మ్యాక్సిమం అదే కన్ఫ్యూజ్. 900 by 4 pi r square. బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ రేడియస్ అది అడిగింది ఏంటి మనకి, అకార్డింగ్ టు క్వశ్చన్ ద రేట్ ఎట్ విచ్ ద రేడియస్ ఆఫ్ బెలూన్ ఈజ్ ఇంక్రీజెస్ వెన్ ది రేడియస్ ఈజ్ 15 centimeters. అంటే ద చేంజ్ ఇన్ రేడియస్. దేర్ఫోర్ change in radius at r is equal to 15 centimeters. That is dr by dt at r is equal to 15 is equal మనకి ఏమొచ్చింది 900 4 pi into r square అంటే 15 square. అంటే 900 by 4 pi into 15 square అంటే ఎంత వస్తుంది మనకి 225. 225 into 4 ఎంత అవుతుంది, 225 into 4 అంటే 900. ఇదేమవుతుంది 900 by pi into 4 into 225 ఎంత అవుతుంది 900. ఈ 900 1 టైం, సో 1 by pi. ఇది dr by dt at r is equal to 15 centimeters. dr by dt, this is the answer. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, జాగ్రత్తగా చేయండి.